వాన రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదు అనేది ఒక సామెత. పిల్లల చదువులను వానాకాలం చదువులా ఉంది మీ చదువు అనేది మరొక సామెత. ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందరవందర. ఇవి తలుచుకుంటే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను, దేశంలో మరికొన్ని రాష్ట్రాలను కుదిపేస్తున్న అధిక వర్షపాతం జనజీవనాన్ని స్తంభింపజేస్తూ అతలాకుతలం చేస్తోంది. పిల్లల చదువులు వివిధ సెలవుల వల్ల అటక ఎక్కుతుంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల స్కూళ్ళు, కాలేజీలు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు తాము చేయగలిగిన సాయం చేస్తాయి. దానికి తోడు ప్రజలు కూడా తమకి తాము తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా సద్దుమణిగిన తర్వాత పంట నష్టం, ఇళ్ల నష్టం కేంద్ర బృందం పరిశీలన, వివిధ స్వచ్ఛంద సంఘాల విరాళాల సేకరణ జరగబోయే తంతు. టెక్నాలజీ పెరిగినా వీటిని అరికట్టే విధానం ఇంకా రాలేదు. రిపోర్టర్ చార్యులు, హంస 3.